పద్మభూషణ్ వచ్చింది. సినిమా ప్రపంచంలో ఇటువంటి పద్మభూషణ్ అనే అవార్డులు చాలా అంటే చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎంతో నటనా ప్రావీణ్యం, ఎంతో సేవ చేసినటువంటి మన సినిమా హీరోలకే వస్తాయి. కనుక మొన్న బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో ఒక సాంగ్లో దిబిడే అని వాయించి పారేశారు. అప్పుడే చెప్పాను, ఓ బాలయ్యో ఏంటయ్యో నీ గోళ అని. అలాగే ఇప్పుడు ఈ పద్మభూషణ్ అవార్డు తీసుకొని బాలకృష్ణ గారికి చాలా చాలా ఫస్ట్ హార్టీ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ సార్. మీకు బాలకృష్ణ గారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నందుకు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఇప్పుడు ఈ పద్మభూషణ్ అవార్డే కాకుండా పద్మవిభూషణ్ అవార్డు కూడా తీసుకుంటారని, పద్మవిభూషణ్ అవార్డు కూడా తీసుకోవాలని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి నేను ఒక సినిమా మహిళగా మాట్లాడుతున్నాను. చాలా చాలా అంటే నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ డాకు మహారాజు మూవీకి నేను చాలా హల్చల్ చేశాను, చాలా సందడి చేశాను బిఫోర్ మూవీకి. తర్వాత మీ సాంగ్ చూశాను, ఒక సాంగ్ ఆ అమ్మాయిని అలా స్టెప్లు కానీ, పాట కానీ, సాంగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఎలా అంటే అలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఆ సినిమా ఇచ్చిన థ్రిల్లింగ్, ఆ సినిమా ఇచ్చిన ఎగ్జైట్మెంట్, ఆ సినిమా ఇచ్చిన ఆనందానికంటే కూడా ఇప్పుడు మీరు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇటువంటిది ఇంకొక పద్మవిభూషణ్ అనే అవార్డు కూడా ఉంది. అది కూడా త్వరలోనే మీరు తీసుకోబోతున్నారని కూడా నేను మరి చిరంజీవి గారికి ఎప్పుడో వచ్చింది కదా. చిరంజీవి గారికి అంటే బాలకృష్ణ గారికి ఇప్పుడే వచ్చింది. బాలకృష్ణ గారికి ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు ఇచ్చారు. చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. మరి చిరంజీవి గారి మీద కాస్తంత ఇతను వయసులో చిన్నవారే కదా, అందుకని ఇతనికి కొంచెం లేట్గా వచ్చింది. అతను కొంచెం పెద్దవారు కనుక ఇండస్ట్రీకి బాలకృష్ణ గారి కంటే ముందలే మన చిరంజీవి గారు వచ్చారు కనుక, రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత బాలకృష్ణ గారి ముందల వచ్చారు కనుక అదేంటంటే పద్మభూషణ్ అవార్డు అనేది అసలు ఇది నేను నైట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నా కళ్ళు ఒక్కసారిగా జిగలు మొన్న, అరే ఇదేంటి మన బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, రేపొద్దునే దిబిడే అనుకున్నా. అలాగే దిబిడిగానే ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈ అవార్డు మీకు వచ్చినందుకు మన సినిమా ప్రపంచమే కానీ, సినిమా అభిమానులే కానీ, సినిమా విశ్లేషకులే కానీ, సినిమా ప్రేక్షకులే కానీ ఎవరైనా కానీ ఒక రేంజ్లో పండగ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. పండగ కూడా చేసుకుంటున్నారు మీ అభిమానులు, మీరంటే అభిమానించే అభిమానులు, మీరంటే పడి చచ్చేటటువంటి అభిమానులు కూడా పండగ వాతావరణం వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఒక రేంజ్లో చేసుకుంటున్నారండి. నేను చాలా వరకు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి హడావుడి ఏంటంటే, మా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది నీకు తెలుసా అంట. అసలు వాళ్ళు అలా చెబుతూ ఉంటుంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా పేరు పెట్టి నన్ను పిలవలేదండి, ఓయ్ అంట. అబ్బో చాలా వరకు ఉందే అనుకున్నా. సెలబ్రేషన్కి వెళ్ళలేదా మరి మీరు? నేను కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. మరి అది చూస్తా, ఇక ఏదైనా టైం ఉంటే అది కూడా చూస్తాను. ప్రస్తుతానికి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అన్నమాట.